మిస్టర్ వెల్కమ్ టు కెరియర్ నైన్స్. సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులకు ఎందుకంత డిమాండ్ ఉంది? 10th తర్వాత సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులు చదవాలి అంటే ఎలా? ఇంటర్ ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులు చదవచ్చా? సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులు చదవాలి అనుకునేవారు మీ సందేహాలకై సిఏ సిఎంఎల్తో హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ సాధించుకున్న సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్ కె చంద్రశేఖరరావు సిఏ గారు ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి సిఏ చంద్రశేఖరరావు గారు. నమస్తే మేడం. సో యాజ్ యూజువల్ 10th క్లాస్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి, నెక్స్ట్ సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులు చేయాలి అనుకుంటారు. అండ్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్గా మేడం 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఎక్కువ మంది ఎలా ఉంటారంటే సైన్సెస్ వైపు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి యాక్చువల్గా సైన్స్ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా, సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్ఎస్ ఈ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళకి ఏంటంటే అవగాహన లేకపోవడం వలన 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకుంటారు. అంటే స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతుంది మేడం. అంటే అలాంటి విద్యార్థులకు వచ్చేసరికి కామర్స్ అనేది ఒక వరవని మనం చెప్పుకోవచ్చు మేడం. ఎందుకు అంటే సైన్సెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ ఈ 3 సబ్జెక్టులు 7th, 8th, 9th, 10th ఈ కంటిన్యూషన్ ఉంటుంది మేడం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. కానీ ఇక్కడ కామర్స్లోకి వచ్చేసరికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ లేదో, సైన్సెస్ ఎవరైతే కష్టంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కామర్స్ కోర్స్ అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఉండే ఎకనామిక్స్ కానీ, కామర్స్ సబ్జెక్ట్ కానీ, అదేవిధంగా సివిక్స్ కానీ, ఎస్పెషల్లీ కామర్స్, ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్ ఎక్కడా కూడా 10th క్లాస్లో కానీ 10th క్లాస్ లోపు కానీ ఉండవు మేడం. అంటే ఒక స్టూడెంట్ కామర్స్ రంగంలోకి రావాలి అనుకున్నప్పుడు వీళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఏబిసిడి నుంచి మొత్తం నేర్పిస్తాం మేడం. అందువల్ల 10th క్లాస్లో తక్కువ జీపీఏ పాయింట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఎంఈసి సిఈసి గ్రూపులో మంచి మార్క్స్తో పాస్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే ఆ సైన్స్ సబ్జెక్ట్ అనేది కంటిన్యూటీ ఉంటుంది. కామర్స్కి వచ్చేసరికి ఇక్కడ 11th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి బేసిక్స్ నుంచి మొత్తం నేర్పిస్తూ ఉంటాం. నెక్స్ట్ కామర్స్ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయంటే 100% మేడం స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే కామర్స్ అంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అలా కాకుండా సిఏ కోర్స్ తీసుకున్నా, సిఎంఏ కోర్స్ తీసుకున్నా, సిఎస్ కోర్స్ కనుక కంప్లీట్ చేసుకోగలిగితే వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీగా వస్తుంది మేడం. అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ కూడా ఉంది. ఈ జాబ్ సెక్యూరిటీ అనే పదవి ఎందుకు యూజ్ చేస్తుందంటే మేడం, చాలా కంపెనీస్లో మనం సైన్స్ చదువుకున్నామని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఒక 4-5 years తర్వాత మా జాబ్లోంచి తొలగించారని చెప్పి అంటూ ఉంటారు. కానీ కామర్స్లో సిఏ వాళ్ళు కానీ, సిఎంఏ చదివిన వాళ్ళు కానీ, సిఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఎక్కడా కూడా జాబ్లోంచి తొలగించారనేది మనం ఎక్కడ చూడలేదు మేడం. అంటే జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ప్లస్ వన్ మోర్ పాయింట్, కామర్స్లో రంగంలో ఉన్నటువంటి సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్స్ చదువుకుంటే సొసైటీలో కూడా ఒక స్టేటస్ ఉంటుంది మేడం. అంటే ఎవరైతే సైన్సెస్ పట్ల ఇంట్రెస్ట్ లేదో, సైన్స్ సబ్జెక్టు కష్టంగా ఫీల్ అవుతున్నారో అలాంటి స్టూడెంట్స్ కి కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళకు కామర్స్ రంగంలో ఉన్న సబ్జెక్టులు ఒక వరమని మనం చెప్పుకోవచ్చు మేడం. అయితే జనరల్గా సిఏ కోర్స్ గురించి చెప్తున్నారు. సో సిఏ చదవాలి అంటే ఫస్ట్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సిఏలోకి రావాలి అనుకునే వాళ్ళకి? తప్పనిసరిగా మేడం, సిఏలోకి రావాలనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎంఈసి గ్రూప్తో పాటు సిఏ ఫౌండేషన్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో జాయిన్ అయితే వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కల్లా సిఏ ఫౌండేషన్ కోచింగ్ కంప్లీట్ చేసుకుంటారు. జనరల్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే ఇప్పుడు 10th పాస్ అయిన విద్యార్థి 2023 మార్చి కల్లా కంప్లీట్ చేసుకుంటారు. 2023 మేలోనే సిఏ ఫౌండేషన్ ఫస్ట్ స్టేజ్, సిఏ ఇంటర్ 2024 మే, సిఏ ఫైనల్ 2027 మే, 2027 మే కల్లా సిఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. యాక్చువల్గా 2024 మే తర్వాత 2027 మే అంటున్నారు సార్, మధ్యలో 3 years గ్యాప్ ఉంది కదా. జనరల్గా ఏదైనా సరే ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్ ఎగ్జామ్ రాయాలంటే జనరల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ అంటే 1 year గ్యాప్ ఉంది. కానీ ఇక్కడ సిఏ ఇంటర్ తర్వాత సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి 3 years గ్యాప్ ఎందుకు ఉంటుంది సార్? ఇక్కడ స్టూడెంట్ ప్రాక్టికల్ గా ఒక సిఏ దగ్గర చేరి వర్క్ చేస్తూ ఆ వర్క్ చేసే పీరియడ్ ఆర్టికల్స్ అంటారు మేడం. ఈ ఆర్టికల్స్ వాళ్ళు వర్క్ నేర్చుకుంటూ సిఏ ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతారు. అందుకనే సిఏ ఫైనల్ పాస్ కాగానే స్టూడెంట్ ఓన్ గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఉద్యోగానికి అని వెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి ఆల్రెడీ 3 years చదువుకునేటప్పుడే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా పాస్ కాగానే వాళ్ళకి 100% జాబ్ వచ్చే అవకాశం. సిఏ ఫౌండేషన్ మొదటి ప్రయత్నంలో వాళ్ళకి అవ్వచ్చు అయిపోవచ్చు అనే డౌట్ ఉంటుంది. సో దాని గురించి ఒక క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? నిజంగా సిఏ కోర్స్ కష్టం అంటారా లేదా ఈజీగా ఫినిష్ చేయొచ్చా? మేడం ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ సిఏ కోర్స్ చదవాలి అనుకున్నప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇన్స్టిట్యూట్ మీద వాళ్ళ రిజల్ట్స్ ఆధారపడతాయి. ఫస్ట్ ఇన్స్టిట్యూట్, ఆ తర్వాత స్టూడెంట్ కంటిన్యూగా సిస్టమేటిక్గా చదువుతున్నాడా. ఒక బాగా చదివే విద్యార్థి ఉన్నాడు మేడం, కోచింగ్ సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి ఫెయిల్ అవుతాడు. అదేవిధంగా నెక్స్ట్
కోచింగ్ సరిగ్గా ప్రొవైడ్ చేయకపోయినా కూడా స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. బాగా చదివిన విద్యార్థి కోచింగ్ మంచి సెంటర్ అయినా కూడా రెగ్యులర్ గా చదవకపోతే ఫెయిల్ అవుతాడు. రెండు ఇంపార్టెంటే మేడం. స్టూడెంట్ బాగా చదవాలి, ఇంపార్టెంట్, కోచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎంఎస్ ఫర్ సిఏలోకి వచ్చేసరికి మా దగ్గర ఎక్కువ పాస్ పర్సెంటేజ్ ఉండడానికి కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే డైలీ 5 గంటలు ఎంఈసీ క్లాసెస్, 3 గంటలు సిఏ ఫౌండేషన్ క్లాసెస్. అంటే ప్యారల్ గా ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సిఏ ఫౌండేషన్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి రెండు సైమల్టేనియస్ గా మేము కంటిన్యూ చేస్తాం మేడం. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి సిఏ ఫౌండేషన్ కోచింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. 2023 మార్చిలో వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసుకున్న తర్వాత మేలో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే 2 months ప్రిపరేషన్ తో ఎగ్జామ్ ఎలా రాస్తారు సార్? వెరీ సింపుల్ మేడం. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఫౌండేషన్ కోచింగ్ ఇస్తూ, ఎగ్జామ్స్ పెడుతూ, ఏ సబ్జెక్ట్ లో వాళ్ళు వీక్ గా ఉన్నారో ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ, ఈ విధంగా ఫస్ట్ 2 years వాళ్ళకి ట్రైన్ చేయడం వలన ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అవుతారు. కానీ ఎక్కువ మంది విద్యార్థులకి ఏంటంటే అవగాహన లేకపోవడం వలన ఏదో ఒక నార్మల్ కాలేజ్ లో జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా మేము ఫౌండేషన్ కోచింగ్ ఇస్తాం అని చెప్తున్నాం మేడం. ప్రాక్టికల్ గా సిఏ ఫౌండేషన్ లెవెల్లో ఆ స్టాండర్డ్ లో కోచింగ్ ఇస్తే స్టూడెంట్ గ్యారెంటీగా పాస్ అవుతాడు. పాపం స్టూడెంట్ కి ఏంటంటే బేసిక్స్ మాత్రమే ఇవ్వడం వల్ల సిఏ ఫౌండేషన్ లో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ కి అర్థమవుతుంది, నేను బేసిక్స్ లో కూడా స్ట్రాంగ్ మీన్ ఫౌండేషన్ లెవెల్లో నాకు కోచింగ్ ఇవ్వలేదు, ఓన్లీ బేసిక్స్ మాత్రమే చెప్పారు, నేను ఇంకా చాలా ప్రిపేర్ అవ్వాలని అప్పుడు స్టూడెంట్ ఆలోచన చేస్తాడు మేడం. కొంతమందికి ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల సిఏ చాలా కష్టం అని చెప్పి డ్రాప్ అవుతూ ఉంటారు. అంటే స్టూడెంట్ కి గనక పర్ఫెక్ట్ గా కోచింగ్ ఇచ్చేసి వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా చేస్తే గ్యారెంటీగా ఫస్ట్ అటెంప్ట్ తోనే పాస్ అవుతారు మేడం. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. అప్సరా సికింద్రాబాద్ నుండి. రైట్, నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నా డౌట్ ఏంటంటే నా బాబు 10th క్లాస్, ఆయనకి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని ఇది అయితే లేదు. ఓకే, ఇక్కడ ఒకటమ్మా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అంటే అది స్టూడెంట్ కున్న ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ గా ప్రిపేర్ అవుతున్నాడు, అదేవిధంగా ఏ ఏజ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు, మీకున్న ఫైనాన్షియల్ పొజిషన్ అమ్మా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానమ్మా, 10th క్లాస్ అయిపోయిన విద్యార్థి ఒకవేళ ఎంపీసీ చదువుకొని ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకోండి, వాళ్ళకి 6 years పడుతుందమ్మా. అదేవిధంగా బైపీసీ, ఆ తర్వాత మెడిసిన్ వైపు వెళ్ళి తర్వాత స్పెషలైజేషన్, ఇవన్నీ కూడా ఒక 10 years దాకా పట్టే అవకాశం ఉందమ్మా. అలా కాకుండా సార్ మేము 10 years కానీ 7 years కానీ 6 years వెయిట్ చేయలేము, ఒక 4-5 సంవత్సరాలు లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంఈసీతో పాటు సిఎంఏ కోర్స్ ఉందమ్మా. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. 2023 మార్చి కల్లా ఇంటర్మీడియట్ అయిపోతుంది. 23 జూన్లోని సిఎంఏ ఫౌండేషన్, 24 జూన్లో సిఎంఏ ఇంటర్, 25 జూన్లో సిఎంఏ ఫైనల్. అంటే ఇప్పుడు మనం 2021 జూన్లో ఉన్నాము, 2025 జూన్ కల్లా సిఎంఏ ఫైనల్ కంప్లీట్ అవుతుందమ్మా. కరెక్ట్ గా 4 years స్టూడెంట్ కనుక సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేస్తే సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. గ్యారంటీగా 50,000 రూపాయల శాలరీ తోటి లైఫ్ స్టార్ట్ అవుతుందమ్మా. ఇంకా కొంచెం బాగా చదివే విద్యార్థి కొంచెం మంచి మార్క్స్ తో పాస్ అయ్యారనుకోండి, రీసెంట్ గా ఒక విద్యార్థి యాక్సెంచర్ కంపెనీలో 22 lakhs ప్యాకేజ్ పర్ యానం తో జాయిన్ అయ్యాడు. అందరికీ అలా వస్తుందంటే రాదమ్మా, ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. గ్యారంటీగా మనం ఒక 50,000 శాలరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీకున్న ఇంట్రెస్ట్, ఫస్ట్ స్టూడెంట్ ఉన్న ఇంట్రెస్ట్, ఏ ఏజ్ లో సెటిల్ అవ్వాలనుకున్నారు, మీ ఫైనాన్షియల్ పొజిషన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే చంద్రశేఖర్ గారు, అయితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జాయిన్ అయిపోయారు అనుకున్నాం, వాళ్ళకి ఇంటర్లో సింగిల్ అటెంప్ట్లోనే పాస్ అవ్వాలి, యాక్చువల్లీ సీఏ అంటేనే ఎగ్జామ్స్ ఎక్కువ ఫెయిల్ అయ్యి మళ్ళీ రాస్తూ ఉండే ఛాన్స్ ఉంటుందని అందరికీ తెలుసు. సో ఆ విషయంలో భయపడతారు. సో ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు పాస్ అవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలంటారు? సో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? స్టూడెంట్ కి ఇది చాలా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎక్కువ మంది విద్యార్థులు నేను చూస్తుంది ఏంటంటే వాళ్ళు కోచింగ్ అటెండ్ అవుతారు, కోచింగ్ అయిపోయిన తర్వాత ఏ రోజు చెప్పింది ఆ రోజు ప్రిపేర్ అవ్వట్లేదు మేడం. జనరల్గా 10th క్లాస్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ ఏదైనా వేరే కోర్సెస్ లో కానీ లాస్ట్ 1 month, లాస్ట్ 10 days ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే అక్కడ పాస్ అవుతారు మేడం. సిఏకి వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ రోజు క్లాస్ రూమ్ లో చెప్పింది ఆ రోజు చదువుకోవాలి మేడం. హాస్టల్లో ఉండే విద్యార్థి అయితే మేము చదివిస్తాము. అదేవిధంగా డే స్కాలర్గా వచ్చే విద్యార్థి అయితే తప్పనిసరిగా ఇంటి దగ్గర 4 గంటలు చదువుకోవాలి. 8 గంటల క్లాసెస్, 4 గంటల ప్రిపరేషన్. అంటే ప్రతి సబ్జెక్ట్ ని కూడా 100% క్లియర్ గా ప్రిపేర్ అయితే గ్యారంటీగా ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవుతారు మేడం. అదేవిధంగా మేము ఇచ్చే మెటీరియల్ తో పాటు ఐసీఐ మెటీరియల్, తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా ఎగ్జామ్స్ రాయడం మేడం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్టూడెంట్ రెగ్యులర్ గా ఎగ్జామ్స్ రాసుకుంటూ తనను అసెస్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఎగ్జామ్ రాశాను, నాకు ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రాలేదు అంటే నేను ఎక్కడ ఇంకా చదవాలి, ఇంకా చదవాల్సింది ఎక్కడ ఉంది, క్లారిటీ ఎక్కడైనా లేదా సబ్జెక్ట్ మీద క్లారిటీ లేకపోతే ఇమీడియట్ గా నెక్స్ట్ డే డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఈ విధంగా కనుక ప్రిపేర్ అయితే అంటే 8 గంటల క్లాసెస్, 4 గంటల ప్రిపరేషన్, డౌట్స్ ఇమీడియట్ గా క్లారిఫై చేసుకోవడం, వీక్లీ ఎగ్జామ్స్ రాస్తూ స్టూడెంట్ కనుక ముందుకెళ్తే గ్యారెంటీగా మొదటి ప్రయత్నంలోనే పాస్ అవుతారు మేడం.
ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు భద్రాచలం నుంచి రాజేష్. నమస్తే అండి రాజేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే సార్, నేను సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా పాపది ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఓకే, హలో, వింటున్నానండి రాజేష్ గారు, చెప్పండి. మీ పాప ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ సార్? పాపది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఏ గ్రూప్ సార్? నెక్స్ట్ సిఏలో సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ మన ఇంటర్మీడియట్. ఓకే. నెక్స్ట్ సిఏలో జాయిన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం. తప్పనిసరిగా అండి. సార్ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ సార్ రాజేష్ గారు? అది కరెక్ట్ క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంటర్ గ్రూప్ ఏదండి? సిఈసి మేడం. సిఎస్సి. సిఈసి. ఓకే అండి, వెరీ గుడ్ సార్. ఇంటర్మీడియట్ సిఈసి ఈ పాటికే కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా సిఈసి కానీ ఎంఈసి కానీ ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా సిఏ చదువుకోవచ్చు సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. సిఏ చదవాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సార్, ఈ మంత్ ఎండింగ్ లోపు సిఏ ఫౌండేషన్, సిఏలో మొదటి స్టేజ్ సిఏ ఫౌండేషన్ సార్. సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకవేళ మీకు కనుక అవగాహన లేకపోతే మా ఆఫీస్కి ఫోన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలో మేము చెప్తాం సార్. ఈ మంత్ ఎండింగ్ లోపు సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని కోచింగ్ స్టార్ట్ చేస్తే జూన్ 17 నుంచి సిఏ ఫౌండేషన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. మీ పాప నవంబర్లో 2021 నవంబర్లో ఇంకా 6 months గ్యాప్ ఉంది సార్, సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు. ఆ తర్వాత 9 months తర్వాత అంటే 2022 నవంబర్లో సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాయొచ్చు సార్. ఆ తర్వాత 2.5 years 2025 నవంబర్లో సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాయొచ్చండి. ఎవరికైనా ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత సిఏలో చేరాలనుకున్నప్పుడు ఫస్ట్ డిగ్రీతో పాటు ఏ కాలేజీలో అయితే సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ ఆఫర్ చేస్తున్నారో సైమల్టేనియస్ గా డిగ్రీ సిఏ రెండు చదువుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందో అలాంటి విద్యా సంస్థలో చేరితే డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 year కల్లా సిఏ ఫైనల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే చంద్రశేఖర్ గారు, జనరల్గా ఏ ఎగ్జామ్కైనా మనం పర్సంటేజ్ ఆర్ ర్యాంక్స్తో కంపేర్ చేస్తూ ఉంటాం. సిఏలో ఎలా ఉంటుందండి? జనరల్గా ర్యాంక్ అనేది ఇంపార్టెంటా లేదా పాస్ పర్సంటేజా అని డౌట్ ఉంటుంది. సో దాని గురించి క్లారిటీ ఇవ్వండి. జనరల్గా ఏంటంటే మేడం, స్టూడెంట్స్ కొంతమంది మాకు కూడా నాకు మధ్యకాలంలో అడుగుతూ ఉన్నాను, సార్ యాక్చువల్గా ర్యాంక్ తెచ్చుకోవాలండి. యాక్చువల్గా ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది మేడం, ఓవరాల్గా ఇండియాలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 50 ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మేడం. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఏం చేస్తున్నారంటే, అంటే వాళ్ళ స్వార్థంతో, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇప్పుడు నేను చెప్పాను మేడం, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన విద్యార్థి నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. స్టూడెంట్ బాగా చదివే విద్యార్థులు అనుకోండి, వాళ్ళు గ్యారెంటీగా పాస్ అయిపోతారు మేడం. ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి మార్క్స్తో పాస్ అయిపోతారు, ర్యాంక్ రాకపోవచ్చు. ఇలాంటి విద్యార్థులకి ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్తున్నాయంటే, నువ్వు నవంబర్లో ఎగ్జామ్ రాయొద్దు, నెక్స్ట్ ఇయర్ మేలో 2022 మేలో కనుక నువ్వు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తే నీకు గ్యారెంటీగా ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ ఫౌండేషన్ ర్యాంక్ వస్తే ఏం చేస్తుంది మేడం అంటే, ఎక్కువ మంది విద్యార్థులకి పేరెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎలా చెప్తున్నాయంటే, ఒక 6 months అంటే స్టూడెంట్స్ 6 months ప్రిపేర్ అయ్యే బదులు 1 year ప్రిపేర్ అవుతాడు. అంటే 6 months తర్వాత మంచి మార్క్స్ తో పాస్ అయ్యే విద్యార్థి 1 year ప్రిపేర్ అయ్యాడంటే గ్యారెంటీగా ర్యాంక్ తో పాస్ అవుతాడు మేడం. కానీ ఆ ర్యాంక్ వల్ల ఆ ఇన్స్టిట్యూట్ బెనిఫిట్ కానీ ఆ స్టూడెంట్ లైఫ్ లో 6 months వేస్ట్ అయినట్టు. ఒకవేళ ఇంటర్వ్యూలో నాలాంటి ఎవరైనా ఉన్నారనుకోండి, సిఏ క్వాలిఫైడ్, ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యాక్చువల్గా 2021 నవంబర్లోనే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది, మీరు ఎందుకు 2022 మేలో రాశారంటే స్టూడెంట్ ఆన్సర్ చేయలేదు. అందుకని నేను స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏ అటెంప్ట్కి ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎగ్జామ్ రాసుకోండి. అంతేగాని ఎవరు చెప్పిన మాటలు వినేసి ర్యాంకులు అని చెప్పేసి 6 months అన్నెసరీగా వేస్ట్ చేసుకోవద్దు. సిఏ పాస్ అయితే చాలు మేడం. సిఏ కోర్స్ కానీ సిఎంఏ కోర్స్ కానీ సిఎస్ కోర్స్ కానీ పాస్ అయితే చాలు. ఒకవేళ స్టూడెంట్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్లో ఎగ్జామ్ రాసే విద్యార్థి బాగా చదువుకొని నవంబర్లోనే ఎగ్జామ్ రాసి ర్యాంక్ తెచ్చుకుని అనుకోండి, సూపర్ మేడం, ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేగాని ర్యాంకుల కోసం అటెంప్ట్ వదులుకొని ఇంకో 6 months టైం వేస్ట్ చేసుకోవద్దు. ర్యాంక్ వల్ల ఎలాంటి బెనిఫిట్ కూడా లేదు. 6 months వదిలేసిన తర్వాత స్టూడెంట్ ర్యాంక్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలో ఉండే ప్యానల్లో ఉండే మెంబర్స్ ఏం చూస్తారంటే, నీకు ఎలిజిబిలిటీ ఎప్పుడు ఉండి నువ్వు లేట్గా ఎగ్జామ్ రాసావు, ఆటోమేటిక్గా ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిన విద్యార్థికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు మేడం. ఓకే చంద్రశేఖర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారండి విజయవాడ నుంచి పవన్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి సార్ని. పవన్ చెప్పనా సార్, సిఏ అంటే ఎవరు, సిఏ వర్క్ ఏంటి, సిఏ సిగ్నేచర్ కి చాలా వాల్యూ ఎందుకు ఉంటుందో ఈ డౌట్ క్లారిఫికేషన్ చెప్పారా సార్? వెరీ గుడ్ అన్న, నీకంటే కొంచెం నాలెడ్జ్ తెలిసినట్టుంది. సిఏ సిగ్నేచర్ ఎందుకు అంత వాల్యూ ఉందో చెప్తారా అని అంటున్నాను. సిఏ అంటే ఎవరంటే, యాక్చువల్గా ఎవరైతే సిఏ కోర్స్ కంప్లీట్ చేస్తారో చార్టెడ్ అకౌంటెంట్ అంటారు నాన్న. సిఏలో 3 levels ఉంటాయి నాన్న, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఆ తర్వాత సిఏ సిగ్నేచర్కి ఎందుకు అంత వాల్యూ, అసలు సిఏ ఏం చేస్తారు అది కూడా అడిగాను నాన్న. సిఏ ఏం చేస్తారంటే, ఒక కంపెనీ ఉందనుకున్నా, కంపెనీలో ఉండే ఆర్థిక వ్యవహారాలు మొత్తం కూడా
కంపెనీ లాభంలో ఉందా నష్టంలో ఉందా, ఈ అకౌంటింగ్ మొత్తం ఎవరు ప్రిపేర్ చేయాలి అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో సీఏ వర్క్ చేస్తుంటారు. అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మనకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అదేవిధంగా ట్యాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయం ఉందనుకోండి, ఆదాయం మీన్స్ ఇన్కమ్ ఉందనుకోండి, ఎంత ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కానీ జిఎస్టీ డిపార్ట్మెంట్ లో కానీ, ఆడిట్, ఈ వ్యవహారాలన్నీ కూడా కరెక్ట్ గా జరుగుతున్నాయా, వీటన్నిటిలో కూడా సీఏ వర్క్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, కంపెనీలో ఉన్నట్టు వ్యవహారాలన్నింటిలో కూడా సీఏకి ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్, సిఏ సిగ్నేచర్కి అంత వాల్యూ ఎందుకు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ కంపెనీ తీసుకున్నాను అనుకున్నాను, కొన్ని లక్షల మంది షేర్ హోల్డర్స్ ఉంటారు. కంపెనీకి వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారన్న, అంటే ఇంత ప్రాఫిట్ వచ్చింది అని వాళ్ళు ఒక ప్రచురిస్తారు అన్న, అంటే ఆ ప్రింటింగ్ వేసేసి అందరు షేర్ హోల్డర్స్కి ఆ బుక్లెట్ పంపిస్తారు. ఇవి కరెక్టేను అని ఎవరు సిగ్నేచర్ చేస్తే షేర్ హోల్డర్స్ నమ్ముతారు అంటే సిఏ సిగ్నేచర్ చేయాలన్న. అందుకనే సిఏలకి అంత వాల్యూ ఉంటుందన్న. అంటే సిఏ సిగ్నేచర్ చేస్తే మాత్రమే అవన్నీ కూడా కరెక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని పబ్లిక్ నమ్ముతుంది, షేర్ హోల్డర్స్ నమ్ముతారు. అంటే నువ్వు షేర్ హోల్డర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆల్రెడీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకోండి, ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి, మా సిఏ సైన్ చేశారు అనుకుంటారు. ఒకవేళ నేను కనుక ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఆ కంపెనీ పరిస్థితి ఎలా ఉంది, ఫైనాన్షియల్ పొజిషన్, కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, అంటే నేను లాభంలో ఉందనుకోండి, నేను కనుక ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎంత లాభం ఉంది, ఎవరు సర్టిఫై చేశారు ఈ లాభాన్ని, చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫై చేశారు, నేను నమ్ముతున్నాను. అందువలన సిఏలకి అంత వాల్యూ ఉంది సిఏ సిగ్నేచర్ అని చెప్పుకోవచ్చు. గుడ్, మంచి క్వశ్చన్ అడిగాను. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి సురేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాది ప్రకాశం జిల్లా మాటూరు అండి. ఓకే సార్. మా అబ్బాయి సిఏ చేయాలని ఆలోచన సార్. ఏం చదువుతున్నాడు సార్ ఇప్పుడు? 10th అయిపోయింది సార్. 10th అయిపోయింది సార్. ఎంత ఖర్చు అవుతుంది, ఓకే, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2 నెలల్లో పరీక్ష రాయడానికి ఉందా? ఎస్ సార్, కరెక్ట్ సార్. యాక్చువల్గా రీసెంట్ గా వచ్చిన ప్రొవిజన్ ఏంటంటే సార్, ఇంతకు ముందు లేదు, లాస్ట్ 1 year నుంచి ఆ ప్రొవిజన్ వచ్చింది. 10th క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్, ఎంఈసీ గ్రూప్ తో పాటు సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఎవరు ఇస్తున్నారో అక్కడ చేర్పించాను సార్. ఇంటర్మీడియట్ తో పాటు వాళ్ళకి సిఏ ఫౌండేషన్ ఇవ్వడం వల్ల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జనరల్ గా మార్చిలో ఉండాలి సార్. అంటే ఈ పాండమిక్ వల్ల కొంచెం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చేవంటి. మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ మేలోనే 2 months తర్వాత సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది సార్. ఈ మార్పుల వల్ల ఏవైతే రీసెంట్ గా వచ్చిన చేంజెస్ వల్ల మేలో ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మేలో ఎగ్జామ్ రాయాలంటే సార్ ఆ 2 months చదువుకుంటే సరిపోతుందా? కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ నుంచి వాళ్ళకి సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వాలి. తర్వాత మీకు ఎంత ఖర్చు అవుతుందని అడిగారు సార్. జనరల్ గా వచ్చేసరికి నేను మా దగ్గరే ఖర్చు చెప్తున్నాను సార్. ఒక డే స్కాలర్ గా స్టూడెంట్ మా దగ్గరకు వస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీకి ప్లస్ సిఏ ఫౌండేషన్ కి కలిపి ఒక 35,000, సెకండ్ ఇయర్ ఒక 40,000 ఖర్చు అవుతుంది సార్, ఒక 75,000. సిఏ ఇంటర్కి వచ్చేసరికి ఒక 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. అంటే ఒక 1,25,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది సార్. అంటే నేను మినిమం అమౌంట్స్ చెప్తున్నాను సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు 2.5 years కంపల్సరీగా ఆర్టికల్స్ చేస్తారు. లాస్ట్ లో మాత్రం ఒక 6 months వాళ్ళు లీవ్ తీసుకొని ప్రిపేర్ అవుతారు. టోటల్ గా 3 years చేయాలి. 2.5 years చేసిన తర్వాత 6 months లీవ్ పీరియడ్ ఉంది. ఈ 2.5 years వర్క్ చేసే పీరియడ్ ఆర్టికల్స్ అంటారండి. ఈ పీరియడ్ లో మినిమం 5,000 నుంచి 10,000 వరకు స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అంటే మనకు అయ్యే ఖర్చు ఆల్మోస్ట్ 1,50,000 అనుకుంటే మనకు స్టైఫండ్ రూపంలో వచ్చి అమౌంట్ కూడా ఒక 1,50,000 రూపాయలు ఉంటుంది సార్. అంటే ఎవరైతే జనరల్ గా పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారో, లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వాలి, గ్యారంటీగా జాబ్ రావాలి అనుకుంటూ ఉంటారు, అలాంటి విద్యార్థులకు సిఏ కోర్స్ అనేది మంచిదని మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. సుందరం గారు తిరుపతి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. సుందరం గారు మీ క్వశ్చన్ డైరెక్ట్ గా అడగండి త్వరగా. సార్ మీరు డిగ్రీ చేయొచ్చన్నారు కదా సార్ సిఏతో పాటు? ఎస్, వెరీ గుడ్. అవును సుందరం, చెప్పండి. కరెక్టే. అంటే మామూలుగా ఒక ప్రొఫెషనల్ కోర్సుతో డిగ్రీ చేయకూడదు అంటారు కదా సార్, అది ఎంతవరకు? వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మీరు సిఏ ఫౌండేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు అనుకోండి, ఇప్పుడు ఎంపీసీ బైపీసీ ఎంఈసీ విద్యార్థులు అనుకోండి, నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తారు నాన్న. తర్వాత 2022 నవంబర్లో సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాస్తారు. అంటే 2022 నవంబర్లో సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేది 2023 ఫిబ్రవరిలో రిజల్ట్స్ వస్తాయి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రిజల్ట్స్ వస్తాయి, లేదా జనవరి లాస్ట్ వీక్ లో రిజల్ట్స్ వస్తాయి. అంటే 2022 ఏప్రిల్ కి వాళ్ళు 2 years డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళు టీసీ తీసుకొని ఆ 1 year ప్రైవేట్ గా రాసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు ఆర్టికల్స్ చేసుకుంటారు. లేదు అంటే కొన్ని కాలేజీలు వచ్చేసరికి
మార్నింగ్ కాలేజ్ ఉందన్న, మార్నింగ్ 10 వరకు కాలేజీ, 10 తర్వాత ఆర్టికల్స్కి వెళ్ళి రోజులు ఉన్నాను కొన్ని యూనివర్సిటీస్లో. అలా కనుక స్పెసిఫిక్గా వాళ్ళకి కనుక పర్మిషన్ ఉంటే స్టూడెంట్ మార్నింగ్ 10 వరకు కాలేజీకి వెళ్తున్నట్టు అటెండెన్స్ ఉంటుంది. 10 తర్వాత వచ్చేసరికి వాళ్ళు ఆర్టికల్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్స్ పీరియడ్ మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు. 10 to 5 మధ్యలో స్టూడెంట్ ఏది కూడా రెగ్యులర్ కోర్స్ చేయదు. 10 కంటే ముందు కానీ ఆఫ్టర్ 5 o'clock ఏ రెగ్యులర్ కోర్స్ అయినా చేసుకోవచ్చు నాన్న, మనం పర్మిషన్ తీసుకోవచ్చు. వెరీ గుడ్. ఓకే అండి, అయితే జనరల్గా మీరు ఇప్పుడు చెప్పారు ఇంటర్ ఎంపీసీ బైపీసీ తీసుకున్న వాళ్ళ గురించి. సో వాళ్ళు సీఏలోకి రావాలంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేదా వాళ్ళ లైన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా? మేడం, యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులకి ఎంపీసీ బైపీసీ చదువుకున్న విద్యార్థులు మేము కూడా సీఏలోకి రావచ్చు, ఇది చాలా మంది డౌట్ ట్రై చేస్తూ ఉంటారు మేడం. చక్కగా రావచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మాకు కామర్స్ చదువుకోలేదు కదా, ఇంటర్మీడియట్ 2 years, మాకు కామర్స్ సబ్జెక్ట్ టఫ్గా ఉంటుందేమో అనుకుంటున్నాం మేడం. అలాంటిది ఏమీ లేదు. మేము మా దగ్గర ఏం చేస్తామంటే జనరల్గా సిఎంఎస్ ఫర్ సీఏలో 10th class పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చాడు, అసలు ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ చదవలేదు, డైరెక్ట్గా 10th class పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఒక 10th class విద్యార్థికి అకౌంట్స్ బేసిక్స్ స్టార్ట్ చేసి ఒక 2 months చెప్తాం మేడం. అంటే ఒక 10th class పాస్ అయిన విద్యార్థి అనుకోండి 15 years ఏజ్లో బేసిక్స్ నేర్చుకుంటారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి 17 years ఏజ్లో బేసిక్స్ నేర్చుకుంటారు. అంటే వీళ్ళు బేసిక్స్ త్వరగా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత రిమైనింగ్ 4 months లో వాళ్ళకి మెయిన్ కోర్స్ చదువుకుంటారు మేడం. ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, 8 గంటల క్లాసెస్, 4 గంటల ప్రిపరేషన్ ఉంటే సిఎస్ స్టూడెంట్ ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన విద్యార్థి కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే వాళ్ళు గ్యారెంటీగా మంచి మార్క్స్ తో ఫౌండేషన్ కోర్స్ పాస్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీతో పాస్ అయ్యారో ఆల్మోస్ట్ తెలంగాణ విద్యార్థులందరూ ప్రమోట్ అయ్యారు కాబట్టి మీరు సీఏలోకి రావాలనుకున్నప్పుడు ఈ మంత్ ఎండింగ్ లోపు జూన్ 30th లోపు సీఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కమింగ్ నవంబర్లో వాళ్ళకి సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది మేడం. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. విజయవాడ నుంచి గంగారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్గా తగ్గించేసి మీరు చెప్పేది వినపడుతుంది, క్లియర్గా అడగండి డౌట్ ఏంటో. సార్ నమస్తే సార్. నమస్తే అండి గంగారెడ్డి గారు, అడగండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, వింటున్నాను. డౌట్ ఏంటో అడగండి సార్. సార్ ఈ సిఏ ఎంఈసీ నుంచి మా పాప మీ కాలేజీలో చదువుతుంది, అయితే మొత్తం ఎంత ఖర్చు అయితే కొంచెం డీటెయిల్స్ చెప్పండి సార్. ఇంతకుముందు కూడా చెప్తున్నాను సార్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిఏ ఫౌండేషన్ తో కలిపి ఒక 75,000 ఖర్చు అవుతుంది సార్. సిఏ ఇంటర్కి ఒక 50,000 ఖర్చు అవుతుంది, సిఏ ఫైనల్కి ఒక 50,000 ఖర్చు అవుతుంది సార్ కోచింగ్ తీసుకోవడానికి. తర్వాత వాళ్ళ బుక్స్ కానీ ఇవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకున్నా కూడా ఒక 10,000 రూపీస్ అండి. సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి 9,200, సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి ఒక 20,000 వరకు, సిఏ ఫైనల్ కూడా 20,000 అండి. అంటే నేను మొత్తం ఎక్స్పెండ్ చేస్తున్నాను సార్, రిజిస్ట్రేషన్తో సహా కలిపి నేను చెప్తున్నానండి. ఒక 3 lakhs వరకు మాక్సిమం ఖర్చు అవుతుంది సార్. ఏది నేను చెప్తుంది మొత్తం 6 years పీరియడ్కి కలిపేస్తే 6 సంవత్సరాలకి కలిపి ఒక 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. కాకపోతే ఒక 3 సంవత్సరాల తర్వాత సిఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఆర్టికల్స్ పీరియడ్ ఉంటుంది సార్. ఈ ఆర్టికల్స్ లో నెలకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు వాళ్ళకి స్టైఫండ్ వచ్చే అవకాశం ఉందండి. అదొక 2.5 years వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది సార్ పిల్లలకి. ఓకే అండి, జనరల్గా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు స్టూడెంట్స్ చదువుకోవడానికి, వాళ్ళకి మీరు ఇచ్చే ప్రొవైడెన్స్ ఏ విధంగా ఉందండి? ఇది తప్పనిసరిగా మేడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది పేరెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ యాక్చువల్గా సిటీస్ లో మాత్రమే సిఏ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, ఎందుకు అంటే మేడం యాక్చువల్గా కరీంనగర్ కానీ అదేవిధంగా మనం నిజామాబాద్ కానీ వరంగల్ తీసుకున్నప్పుడు సిఏ కోచింగ్ ప్రొవైడ్ చేయాలంటే సిఏలు మాత్రమే కోచింగ్ ప్రొవైడ్ చేయగలరు. అక్కడ 1 or 2 స్టాండ్ కూడా ఉంటారు. సిఏ కోచింగ్ ఇవ్వగలమంటే సిఏ కోచింగ్ ఇవ్వలేము మేడం. అందువల్ల దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులందరికీ కూడా మేము ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది మేడం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ వరకు అమ్మాయిల కోసం సపరేట్ హాస్టల్, అబ్బాయిల కోసం సపరేట్ హాస్టల్ ఉంది మేడం. సిఏ ఇంటర్ వరకు ఒకే క్యాంపస్ లో ఉండి వాళ్ళు చదువుకోవచ్చు. ఇండియాలో సిఏ ఇంటర్ వరకు అబ్బాయిలకి సపరేట్ గా అమ్మాయిలకి సపరేట్ గా హాస్టల్ క్యాంపస్ ఇంకెక్కడా లేదు మేడం. మా దగ్గర మాత్రమే సిఎంఎస్ ఫర్ సిఏలో మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత సిఏ ఇంటర్ తర్వాత మీకు డౌట్ రావచ్చు, సార్ సిఏ ఇంటర్ తర్వాత మీరు ఎందుకు హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయట్లేదు? సిఏ ఇంటర్ తర్వాత కూడా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. కాకపోతే స్టూడెంట్స్ ఆ టైంలో ఏం చేస్తారంటే సిఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఆర్టికల్స్కి వెళ్తారు. ఇంతకుముందు కూడా చెప్పాను, మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు వాళ్ళు ఆర్టికల్స్కి వెళ్తారు. ఈ ఆర్టికల్స్ పీరియడ్ స్టూడెంట్ ఎక్కడైనా చేసుకోవచ్చు మేడం. ఎక్కువ మంది విద్యార్థులు హైదరాబాద్లో చేస్తున్నా హాస్టల్ కనుక దగ్గరలో లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మాకు ఎస్ఆర్ నగర్ కేపీహెచ్పీలో హాస్టల్ ఉంది మేడం. ఒకవేళ స్టూడెంట్ కనుక దిల్షునగర్ ఏరియాలో కనుక ఆర్టికల్స్ చేస్తున్నాను అనుకోండి, నేనే సజెస్ట్ చేస్తాను, నాన్న ఇక్కడ నుంచి నువ్వు దిల్షునగర్ ఏరియా కంటే దిల్షునగర్ ఏరియాలో ఉన్న హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఆర్టికల్స్ చదవాలని చెప్తూ ఉంటాం.
అందుకని సిఏ ఇంటర్ వరకు, సిఎంఏ ఇంటర్ వరకు, సిఎస్ ఇంటర్ వరకు అమ్మాయిల కోసం separate గా, అబ్బాయిల కోసం separate గా హాస్టల్ ఫెసిలిటీ ఇండియాలో ఒక సిఎంఎస్ ప్లస్ సిఏలో మాత్రమే అవైలబిలిటీ ఉంది మేడం. ఓకే అండి, అయితే ప్రెసెంట్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తున్నారండి? ఎస్ మేడం, చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ పర్మిట్ చేసింది మేడం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఆల్రెడీ మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసెస్, ఎంఈసీ క్లాసెస్, సిఈసీ క్లాసెస్ విత్ ఫౌండేషన్ క్లాసెస్, మార్నింగ్ 4 periods ఏమో ఎంఈసీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఆఫ్టర్నూన్ ఒక 3 periods వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ క్లాసెస్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు వచ్చేసరికి ఇప్పుడు ఎంఈసీ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ప్రతి మండే ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తూ ఉంటాం మేడం. అంటే స్టూడెంట్స్ అందరూ ఒకసారి జాయిన్ అవ్వరు కాబట్టి మండే ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తూ ఉంటాం మేడం. ఇప్పటికి ఆల్రెడీ మేము 3 batches కమెన్స్ చేసాం. నెక్స్ట్ మండే, కమింగ్ మండే 4th బ్యాచ్ ఎంఈసీ ఫస్ట్ ఇయర్ మేము కమెన్స్ చేస్తున్నాం మేడం. వాళ్ళకి ఇప్పుడు ఎంఈసీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక 10 days తర్వాత, అంటే ఎంఈసీ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ బేసిక్స్ కొంచెం కవర్ చేసిన తర్వాత వాళ్ళకి సిఏ ఫౌండేషన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేడం. ఎందుకు సిఏ ఫౌండేషన్ క్లాసెస్ గురించి చెప్తున్నానంటే, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా సిఏ ఫౌండేషన్ రాయాలి అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే సిఏ ఫౌండేషన్ క్లాసెస్ మనం 100% కండక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే స్టూడెంట్ ఏ రోజు చెప్పిందో ఆ రోజు చదువుకొని వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు మేడం. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయేసరికి పర్ఫెక్ట్ గా ఉన్నారు అనుకోండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మేలోనే వాళ్ళు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది మేడం. ఓకే చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. జనరల్గా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఫోన్ కాల్స్ కూడా వాళ్ళు చాలా చక్కటి ఆన్సర్స్ ఇచ్చారు, కొత్త క్వశ్చన్స్ కూడా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.